హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో లేఖన భాగాల చేత అనుదినం కూడా ఆత్మీయ మేలు పొందుకుంటున్నాం కదా. అటు వాక్యం వింటున్న వారులారా, పరమతన్ని మిమ్మల్ని తన యొక్క శక్తితో నింపునుగాక, తన యొక్క కరుణతో తన వాత్సల్యతో మిమ్మల్ని అనుదినము కూడా ఆయన మిమ్మల్ని బలపరచునుగాక. ఈ దినం లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనంలో చివరి భాగంలో ఈ విధంగా ఉంటుంది. నేను మొదటి వాడను, కటిపడి వారితోనూ ఉండువాడను. అవును ప్రియులారా, మన సర్వోన్నతుడు ఆది నుండి ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆదిలో సృష్టిని కలగజేసిన సర్వోన్నతుడే కడవరి కాలములో కూడా ఆయనే ఉండువాడు. కాబట్టి అందుకే ఆయన గురించి రాయబడుతున్న మాట, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని కానీ యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. అవును, ఆయన యుగయుగాలకు సజీవుడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయనే నిరంతరము జీవించువాడు. ఆ సర్వోన్నతుడు ఆయనే తన యొక్క స్వహస్తాలతో మానవుని కలుగజేశాడు, సృష్టిని సృష్టించాడు. తన వాక్కు చేత సృష్టికర్తనే, తన హస్తాలతో మానవుని నిర్మించిన సృష్టికర్తనే చివరిగా ఆ మానవుని తన మహిమలోకి చేర్చుకొని ఆ నిరంతరము కూడా యుగయుగాలు తన మహిమలో ఈ మానవుని ఉంచుకునే నాదుడు ఆయనే సృష్టికర్త అయిన యెహోవా. ఆ యెహోవానే యెహోషువ మెస్సీగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను అబ్రహాముతో ఉన్నాను, ఇస్సాకు కంటే ముందుగా ఉన్నాను, అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను అంటాడు. కాబట్టి అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను, ఇస్సాకు యాకోబులతో కూడా ఉన్నానని సెలవిస్తున్న సర్వోన్నతుడు. అవును, మన పితరులతో నడిచాడు ఆయన. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్న సర్వోన్నతుడు, అదే సర్వోన్నతుడు నేడు మనతో కూడా ఉన్నాడు. రాబోయే యుగయుగాలలో కూడా మనతో కూడా ఉంటాడు. ఆయన అంటుంటాడు, ఆయన లేఖనము, నేను మీ మధ్యలో సంచరించదను, నేను మీకు ఎలోహిమునైందను, మీకు తోడైండేదను అంటాడు. కాబట్టి ఎబెనేజరుగా తోడుగా ఉండి మనం నడిపిస్తున్న ఆ సర్వోన్నతుడు ఆయన ఆది నుండి అంతం వరకు ఆయనే ఉండే సర్వోన్నతుడు. కాబట్టి నేను మొదటి వాడను, కడపటి వారితోనూ ఉండువాడనని సెలవిస్తున్న సర్వోన్నతుడు నేడు మనతో కూడా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని బలపరచువాడు, మనల్ని ఆదరించువాడు, ధైర్యపరచువాడు, మనల్ని స్థిరపరిచేవాడు ఆయనే అని మనము విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. కాబట్టి అట్టి విధంగా విశ్వాసం ఉంచిన వారిని పరమ తండ్రి నిత్య మహిమకు తీసుకెళ్తాడు సుమా. కాబట్టి ఆయనే సర్వమును కలగజేసిన సృష్టికర్త అని, ఆయనే సర్వంతర్యామి అని, ఆయనే సర్వలకు సృష్టికర్త అని ఆయన ముందు మన విశ్వాసం ఉంచి ఆయన నిరంతరం జీవించువాడని మనము నమ్మిక ఉంచి మన యొక్క విశ్వాస యాత్ర జీవితంలో సాగి వెళ్ళాలి. అట్టి విధముగా పరమతన్ని మనల్ని బలపరచునుగాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోషువ మెస్సీయానికి స్తోత్రములు. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడైతే కానీ యుగయుగములకు సజీవుడై ఉన్నానని అయ్యములు సెలవిస్తున్న వాగ్దానమును మరొక్కసారి మాకు గుర్తు చేయించి మా హృదయాలను తెప్పరిల్ల చేసినందుకు స్తోత్రం తెలుసుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభం చెల్లిస్తూ యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన యెహోషువ మెస్సీయ కృప, కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.